కార్తీక తిథులలో పూజలు చేసేటప్పుడు భార్య కూడా పక్కన కూర్చుంటుంది వినాయక వ్రతం లాంటిది చేసేటప్పుడు. ఇప్పుడు ఇందులో మీరు ఒక విషయాన్ని గమనించాలి. వస్త్రధారణ నియమము అన్నప్పుడు ప్రధానంగా వస్త్రధారణ నియమము అన్నది అన్వయం ఎవరికి అంటే పురుషునకు. స్త్రీ విషయంలో అంత లోతుగా స్పృశించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయం, ఆడపిల్ల అయితే ఏదో లంగా ఓణి జాకెట్టు వేసుకుంటుంది, వివాహితలైతే చీర కట్టుకుని రవిక తొడుక్కుంటారు. మనం అమ్మవారికి అవే కదూ ప్రదానం చేస్తాం, కాబట్టి మనం కూడా అలాగే కట్టుకుంటాం. అంతకన్నా ఇక నేను స్త్రీల వస్త్రధారణకి సంబంధించిన విషయం గురించి చర్చ చెయ్యను. ఇక పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది, వికచ్చః అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్ర ఏవచ. గోచి పొయ్యకుండా కేవలం బట్టని చుట్టూ మాత్రమే తిప్పాడు అనుకోండి, దిగంబరుడే అవుతాడు. బట్ట గోచి పొయ్యాలి, వెనక్కి తీసి కుర్చీళ్లు పెట్టి